జై అమరావతి, జై జై అమరావతి. నా పేరు ఆలూరు రమేష్ బాబు అండి. నేను 83 నుంచి తెలుగుదేశం. అయితే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకత అయితే కాదు. కొన్ని అధికారుల అలసత్వం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుందో వెళ్ళలేదో నాకైతే తెలియదు. కింద స్థాయిలో ఏం జరుగుతుందో పై స్థాయికి తెలియట్లా. ఎగ్జాంపుల్ మీకు ఒకటే చెప్తా నేను. కట్ట మీద రోడ్డు కింద డెవలప్డ్ రోడ్డు చేయకుండా దాదాపు ఆయన 5 సంవత్సరాలు వెళ్ళబుచ్చాడు, ఈయన 5 సంవత్సరాలు వెళ్ళబుచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ కింద రోడ్డు వేయట్లా, కట్ట కింద రోడ్డు వేయట్లా. సీడ్ యాక్సెస్ రోడ్డు ఎందుకు ఆగిపోయిందో మాకు తెలియదు. కింద రైతులు పోవటానికి ఇబ్బంది పడుతున్నారు. విఐపీలకి మాత్రమే పోలీసు వాళ్ళు ఇస్తున్నారు. సామాన్య రైతులు వెళ్ళటానికి భార్య బిడ్డల్ని ఏదన్నా ఎమర్జెన్సీ వెళ్ళాలన్నా కూడా వెళ్ళటానికి లేదు. జడ్జీలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు అని ఆపేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు, ఎవరిని ఆపొద్దని చెప్తున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మా రూల్స్ మాయండి, మాకు పైనుంచి వచ్చే ప్రెషర్ అలా ఉంటుంది, మేము ఎవరిని ఎలా చేసేది లేదని చెప్పి పోలీసు వాళ్ళు నొక్కి ఒక్కడిని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆ రోడ్డు ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి రోడ్డు అలానే ఉంది. రోడ్డు ఎందుకు వేయరు? ప్లాట్ల సంగతి అట్టు పెట్టండి. రోడ్డు అసలు జనం తిరగడానికి రోడ్డేది. ఇప్పుడు జనం విపరీతంగా పెరిగిపోతుంది. ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. మరి జనం తిరగడానికి రోడ్డు లేకపోతే మీరేం చేస్తారు? సామాన్లు ఎట్టిపోతారు? ఆ ఉండవల్లి ఊళ్ళో ఉంది, గంటల ట్రాఫిక్ ఆగిపోతుంది. ఈ 7 సంవత్సరాల నుంచి మీరు ఏ డెసిషన్ తీసుకున్నారు? ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం డెసిషన్ తీసుకున్నాడు? ఉండవల్లిలో రోడ్డు ఎందుకైనా ఎడల్ప్ చేయరు. ఉండవల్లి ఊళ్ళో రోడ్డు ఎందుకు ఎడల్ప్ చేయరు? పెనమాక ఈ దరిదాకా ఒకళ్ళ దాకా రోడ్డు ఎడల్ప్ చేసి ఆపేశారు. ఉండవల్లి ఊళ్ళో ఎందుకు ఆపేశారు? వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయమా? అది కాదు, సమన్యాయం కావాలి. మా ప్లాట్లు కూడా ఎప్పుడు పూర్తి చేస్తాడో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఏంటంటే పక్క ల్యాండ్ పూలింగ్ తీసుకోవద్దని మేము అనం. తీసుకోవచ్చు, అవసరం అయితే తీసుకోండి, దానికి తప్పలేదు. మా ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి మేము పడే బాధలు భగవంతుడికి తెలుసు. నాకుంది ఎకరమే, నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళకి భవిష్యత్తు ఏం చూపించాలి నేను? మీరు ఇచ్చే ₹1,00,000 కుటుంబం గడిచిపోదుగా. ఇవాళ వాటరు మరి అన్నీ కొనుక్కోవటం మరి ఎంత అవుతుంది? నెల ఖర్చు, సామాన్యుడి ఖర్చు ఎంత అవుతుంది లెక్కండి. ఇంటర్ సుజలో ₹2 అన్నారు, ఇవాళ ₹8 క్యాన్ అమ్ముతున్నారు. మరి ఇంకెక్కడ రైతు ఎట్ట బతుకుతాడు? మేము అన్నీ ఇచ్చేసి మీరు మంచినీళ్ళు కూడా ₹8 పెట్టి కొనుక్కోండి అంటే మేమేం చేస్తాం? డెవలప్మెంట్ చేయకుండా మీరు ఎట్లా ఆపేస్తే మేము పక్కన మీరు తీసుకోండి, కాదని మేము అంటలేదు. మీ ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకత కాదు. మా ప్లాట్లు డెవలప్ అవ్వాలి. ఇది తీసుకొని ఇది అయినాక తీసుకోండి, తప్పులేదు, మేము దానికి కాదనం. ఇది కాకుండానే మళ్ళీ మీరు ఎక్కడో వేలు పెడితే ఈ ప్లాట్లు ఏమైపోతాయి? మీరన్న మాటే కదా. గత 2014లో నవనగరాలు అన్నాడు, ఇప్పుడు మున్సిపాలిటీ అంటున్నాడు. మరి దానికి ఏంటి, ఏం చెప్పాలి? ఇప్పుడు మొన్న బెంబసాని గారు రైతులను పిలిచాడు. ఎంతమంది రైతులు వెళ్ళారు? 29 గ్రామాల్లో మీటింగ్ పెట్టారా? ఇచ్చిన రైతులను ప్రతి ఒక్క రైతుని పిలిచి అడిగారా? మీ అభిప్రాయం ఏంటి, మీకు ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నారా? ఇల్లు ఓటు తిరిగి అడిగేటప్పుడు, ఇంటికి ఓటు కోసం వచ్చేటప్పుడు ఏ రైతు దగ్గర ఏముందో అడగాలిగా. ఏ రైతుల మనసులో ఏముందో అడగాలి, తెలుసుకోవాలిగా ప్రభుత్వం. ఒక 50 మంది రైతులతో సర్దించుంటే సరిపోతుందా? మరి మిగతా రైతులు ఏమైపోతారు? ఇచ్చిన రైతులు వాళ్ళు ఓకే అన్నారు, మేము ఓకే కాదంటాం, దానికి ఏంటి ఆన్సరు? అందుకని ఇప్పుడుకైనా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రైతుగా. కింద స్థాయిలో ఏం జరుగుతుందో అధికారుల్ని మీరు అలర్ట్ చేసి రైతు ప్రతి సమస్యను గమనించి రైతుకి న్యాయం చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. జై అమరావతి. జై జై అమరావతి. నా పేరు కృష్ణారావు అండి, మా విలేజ్ తాలాయిపాలెం. నేను ప్రజెంట్ విజయవాడలో ఉంటాను. నేను అమరావతికి అయితే వ్యతిరేకం కాదు, అమరావతికి నేను సానుకూలంగా ఉంటాను. ఏ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. రైతుల తరపున నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మేము పోయిన గవర్నమెంట్లో మేము రాజధానికి ల్యాండ్ పూలింగ్ ఇచ్చామండి. నాది కొంత భూమి ఇచ్చాను ల్యాండ్ పూలింగ్ కింద, ఎంత అనేది అది వేరే విషయం. ఇప్పుడు మళ్ళీ
ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో డెవలప్మెంట్ అంతా బాగానే చేశారు, సక్రమంగా జరిగింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది. ఆ గవర్నమెంట్లో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా చాలా జరిగినాయి. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టారు, రైతులను ఇబ్బంది పెట్టారు, చాలా చాలా అవమానాలు జరిగినాయి. అయినా మేము తట్టుకొని ధర్నాలు చేసాము, పాదయాత్రలు చేసాము, ఎన్నో చేసాము. దానివల్ల మళ్ళీ మేము గవర్నమెంట్ సాధించుకున్నాం. సరే, మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నాం. గవర్నమెంట్ మాకు సక్రమంగా చేసింది అనుకున్నాం. గవర్నమెంట్ వచ్చి ఫర్దర్గా మాకు చేయాల్సిన ల్యాండ్ పూలింగ్లో మేము వచ్చిన ప్లాట్లో మేము డెవలప్మెంట్ చేయకుండా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటి? ఎందుకు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నారు? ఇది ఫర్దర్గా ఇప్పుడు ఇచ్చిన రైతులు తప్పించిన ప్లాట్లు మొత్తం మాకు డెవలప్మెంట్ చేసి అన్నీ మాకు ప్లాట్లో రోడ్లు అన్నీ వేసి సక్రమంగా మాకు అన్నీ ఇచ్చి నువ్వు ఫర్దర్ తీసుకోండి, వేరే ల్యాండ్ తీసుకోండి, మాకు ఇబ్బంది లేదు, మేము వద్దంటలేదు కదా. ఆ ల్యాండ్ తీసుకోండి, వాళ్ళు కూడా అనుకూలంగా ఉండి సక్రమంగా మీకు సానుకూలిస్తే తీసుకోండి, మేము దాన్ని మేము అనట్లేదు కదా అని తీసుకోకుండా ఇప్పుడు జేఏసీ అని చెప్పేసి మన అసెంబ్లీ దీంట్లో సచివాలయంలో మీరు మీటింగ్ చేసి ఊరికి ఇద్దరిని పిలిచి వాళ్ళతోనే మీరు నిర్ణయం తీసుకుంటారా? ఊళ్ళో రైతులందరూ ఉన్నారుగా, ఆ రైతులతో నిర్ణయం తీసుకోవచ్చుగా మీరు. రైతులు ఊరికి వచ్చి గ్రామ సభలు పెట్టండి, గ్రామ సభలు పెట్టి ఊళ్ళో రైతులందరూ పిలిచి నిర్ణయం తీసుకోండి. ఆ జేఏసీ వాళ్ళు ముఖ్యం, మీకు రైతులు లేరా? ఉండరు కదా. రైతులు నిర్ణయం తీసుకోండి. కాకుండా మీరు రైతులు ఆ జేఏసీ వాళ్ళు నలుగురిని పిలిచి ఆ నలుగురితో నిర్ణయం తీసుకుంటే ఊళ్ళో రైతులు ఏమైపోతారు? వాళ్ళతో పొలాలు ఇవ్వలేదా? ఇచ్చారు కదా. మీరు వాళ్ళతో నిర్ణయం తీసుకుంటారు మీరు. అందువలన నలుగురిని సంప్రదించేసి అందరినీ కలిసి ఊళ్ళో గ్రామ సభలు పెట్టి రైతుల సమస్య అందరూ తెలుసుకొని దానివల్ల మీరు ఫర్దర్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోండి. మేము దానికి మీ వ్యతిరేకత కాదు. గవర్నమెంట్ మీద తెలియజేసేది ఏంటంటే తీసుకున్న ల్యాండ్ని డెవలప్మెంట్ చేసి ఫర్దర్గా మిగతా ల్యాండ్ పూలింగ్ తీసుకోండి మీరు. అంతేగాని మేము దేని వ్యతిరేకమే మేము చెప్పడం కానీ ఉంటాం కానీ ఏం లేదండి. ఇంకోటి మేము ఫర్దర్గా చెప్పేది ఏంటంటే గవర్నమెంట్కి అన్ని గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసి అన్ని డెవలప్మెంట్ చేసి మా ప్లాట్లు మాకు అప్పచెప్పేసేసి ఇప్పుడు మేము రైతులుగా మేము పిల్లలు పెళ్లి చేయాలన్నా, పిల్లల్ని చదివించుకోవాలన్నా, పిల్లల్ని మరి ఇతర దేశాలు పంపించుకోవాలన్నా, లేదు మా ప్లాట్లు మేము చూపించుకోవాలన్నా రోడ్లు గిడ్లే లేవు. కాకపోతే మేము రోడ్లన్నీ మీకు వేసి మాకు చూపించేసి ఫర్దర్గా వేరే దానికి ల్యాండ్ పూలింగ్ వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకున్నాం. గవర్నమెంట్ చెప్పేది మేము ఒకటేనండి. ల్యాండ్ పూలింగ్కి వెళ్తాం, మేము ఖచ్చితంగా చేసి చేస్తాం, మీ ఫ్లాట్లు అభివృద్ధి చేస్తామని చెప్పి రైతులతో చెప్పారు. రైతులు కూడా ఓకేనండి ఆయన చెప్పి వచ్చిన పరిస్థితి మీరేమో అందరితో సంప్రదించలేదని మీరు అన్నారు. ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు సంప్రదించారని రైతులు ఊరిని సంప్రదించారు, ఊళ్ళో గ్రామ సభలు పెట్టి మమ్మల్ని సంప్రదించారా? మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడిగారా? జేఏసీగా నువ్వు సంప్రదించి జేఏసీగా ఊరికి ఇద్దరిని తీసుకెళ్ళి నువ్వు లోపల సమావేశం పెట్టి నీ అంతకు నిర్ణయం తీసుకొని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే సరైన పద్ధతి కాదు కదా. మా ఒక రైతులైనా ఉండరు, ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు, ఊళ్ళో ఇచ్చిన ఎంతమంది ఇచ్చారు? ప్రతి ఊరికి కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళందరూ సంప్రదించాలిగా. ఓన్లీ జేఏసీ వాళ్ళని సంప్రదిస్తారు మీరు? అది కరెక్ట్ కాదు కదా. వెళ్ళండి, ల్యాండ్ పూలింగ్ వెళ్ళొద్దంటలే, మీరు ల్యాండ్ పూలింగ్ వెళ్ళి తీసుకోండి. వాళ్ళు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి, మేము వద్దంటలా. వాళ్ళు ఏమంటున్నారు, పక్క గ్రామాల వాళ్ళు మాకు కూడా అటు పక్క ఇచ్చిన గ్రామాల రైతులకు డెవలప్మెంట్ చేసి మా గ్రామాల రైతుల దగ్గర తీసుకోండి, మేము వ్యతిరేకత ఏం కాదన్నారు వాళ్ళు. తీసుకోమని అంటున్నారు వాళ్ళు కూడా, మేము తీసుకోమంటున్నాం, మేము వద్దంటలా. కాకపోతే మా ప్లాట్లు డెవలప్మెంట్ చేసి వాళ్ళ దగ్గర తీసుకోమంటున్నాం. మేము వ్యతిరేకం కాదు, రాజధాని మీద వ్యతిరేకం కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. ఫ్లాట్లు ఇచ్చేసాము, దాదాపు కొద్ది మంది రైతులకు ఇవ్వాలని చెప్పని చెప్తున్నారు. ఇక్కడ రమసాని కావచ్చు, నారాయణ కావచ్చు, కొద్ది మందికి ఇవ్వాల్సింది చాలా వరకు దాదాపు ఇచ్చేసామని చెప్పని చెప్తున్నారు. ఆ ఫ్లాట్లు ఇచ్చేసినాక ఇంకా మీకు ఇబ్బంది ఏముంది? ఫ్లాట్లు ఇచ్చేసామన్నారు కదా, ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో కొంతమంది పొలం ఇవ్వలేదు, ఎవరి దాంట్లో ప్లాట్లు పడినాయి. ల్యాండ్ పూలింగ్ కొంతమంది పొలం ఇవ్వలేదు, వాళ్ళ దాంట్లో ప్లాట్లు పడింది. దాంట్లో నేను ఒకడిని. ఫర్దర్గా ఒక 10 గజాలు పడితే నేను మార్పించుకున్నాను. 270 గజాలు నాది సర్వే నెంబర్ తా మీకు చెప్తాను. పలానా తాతబాబు గారు చేయాలని చెప్పేసి 270 గజాలు పడింది. దాన్ని నేను మార్చలేను వరకు. అవి మీరు ల్యాండ్ పూలింగ్కి తీసుకున్నప్పుడు ఎవరెవరు ల్యాండ్ ఇచ్చారో ఎవలేదు మీకు తెలుసు కదా. ఆ ల్యాండ్ పూలింగ్ ఏముందంటే మీరు ఎట్లా ప్లాట్లు కొడతారు? అది మీకు అనుభవం లేదా? మీకు తెలిసాక మీరు కొట్టింది, మీరు ఇచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పెడతారు మీరు? కొంతమంది రైతులు ఇప్పటికీ సిఆర్డీ ఆఫీస్ తిరుగుతూనే ఉంటారు. అది ఇంత క్లియర్ చేయాలి. కొన్ని 200 ఎకరం 3000 ఎకరం ఇంకా ఫర్దర్గా రైతులు ఇవ్వాల్సింది ఉంది. అది క్లియర్ చేసుకోవాలి. ఇంకా మీరు అది క్లియర్ చేయండి. అది కూడా క్లియర్ చేసి రైతులకి మొత్తం సానుకూలంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు మొత్తం ఇచ్చేసి ఫర్దర్గా వెళ్ళండి. మాకు ఇబ్బంది ఉంది. చంద్రబాబు నాయుడు మేము చెప్పేది ఏం లేదంటే, మేము చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలియజేసింది ఏంటంటే 29 గ్రామాల్లో మాకు ఇచ్చిన ప్లాట్లు మొత్తం 33,000 రైతులు ఉన్నారు కదా, మొత్తం ఇచ్చిన పొలాన్ని మొత్తాన్ని అది మొత్తం మీరు డెవలప్మెంట్ చేసి రోడ్లు గిడ్లు మొత్తం వేసి మా పొలాలు మా ప్లాట్లు మాకు అప్పచెప్పేసిన తర్వాత ఫర్దర్గా
ప్లాట్లు తీసుకోండి, మాకు ఇబ్బంది లేదు. అది కూడా తీసుకోవద్దని మేము అంటలా, మీరు తీసుకోండి. మా ప్లాట్లు మాకు డెవలప్మెంట్ చేసిందా తీసుకోండి, మేము చెప్పేది అండి.